మనం చేస్తుంది చిన్నదా పెద్దదా అని కాదు, మనం దానికి ఎంత కష్టపడుతున్నాం, ఎంతగా దానికోసం ప్రయత్నిస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ షార్ట్ ఫిలింకి అయితే నేనైతే ఆల్మోస్ట్ ఒక 3 to 4 అవర్స్ అయితే ప్రత్యక్షంగా ఇదిగో ఇలా ల్యాప్టాప్ ముందు కూర్చొని ఆ డైలాగ్ చేంజ్ అవ్వటం, లేకపోతే ఆ మూడ్ ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుందని యాక్షన్ అంటే వర్క్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత ఇంకో 4 to 5 అవర్స్ మటుకి మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది. ఇంకా దాన్ని ఎలా బెటర్ చేయొచ్చు, ఇలా ఉంటే ఏంటి, అలా ఉంటే ఏంటి, నెగిటివ్స్, సో ఇలా ఆలోచిస్తారేమో ఆడియన్స్, లేదా అలా ఆలోచిస్తే ఏంటి అని. సో అలా థింకింగ్ అయితే అన్ని వైపుల నుంచి చేస్తున్నాను, 360 degrees నుంచి. అండ్ కొంతమందికి షేర్ చేసినప్పుడు వాళ్ళ పాయింట్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు. సో అందులో నాకు కొన్ని వినొచ్చు అనిపించింది. సో వాటి మీద ఒకసారి మళ్ళీ ఆలోచించడం, ఓ పక్క పేపరు పెన్ను వాటి గురించి డిస్కషన్ చేసుకోవడం. ఫైనల్లీ ఒక్కటే, చిన్నదా పెద్దదా కాదు, ఇది చాలామందికి రీచ్ అవ్వాలి. సో చూద్దాం, ఇంకొంచెం వర్క్ అయితే చేద్దాం. ఈరోజు రూమ్లో వచ్చేటప్పటికే ఏంటిది, ఇది కారం రైస్ కదా. కారం రైస్ అసలు ఎందుకు చేసుకున్నాం చెప్పు, ఎందుకు చేస్తానన్నావు చెప్పు. ఇలా తినాలనిపించింది. జెన్యున్గా చెప్పు. జెన్యున్గా పైసలు లేవు. అది కరెక్ట్. బట్ మనోడు టేస్ట్ మొన్నోసారి చేశాడబ్బా, టేస్ట్ బాగుంది. నేను మా రూమ్లో ఒక్కనే ఉన్నా, సో మనోడు ఒక్కడే ఉన్నాడు. సో కారం రైస్ చేసుకుందామా అన్నాడు, ఓకే అని చెప్పేసి అన్నాను. టేస్ట్ సూపర్ ఉంది, కానీ నిమ్మకాయలు పచ్చిమిర్చి ఏమి లేవేంది, అంత బడ్జెట్ మన దగ్గర లేదు. శ్రీ ఆంజనేయం. ఆ తర్వాత ఇంటికి వెళ్ళినట్టున్నారు, మంచిగా అరసలు. సంక్రాంతికి మన సైడ్ బాగా చేస్తారు. పాకం సరిగ్గా వేయలేదు అనుకుంటే, ఇంకా బాగుంది. ఫ్రీగా వచ్చాయి కదా, అందుకు తెచ్చేసా. కానీ బాగుంది. సో ఈ చెక్కలు, చక్రాలు, అరిసెలు మేమైతే ఇలా పిలుస్తాం, మీరేం పిలుస్తున్నా తెలియదు. సో ఇది ఈరోజు మన లంచ్. థ్యాంక్ యూ వచ్చి చేసినందుకు. కంటిన్యూ చేద్దాం, మంచిగా తిందాం. ఇలా ఒక ముద్ద వేసుకొని ఇలా నందుకొని తింటా, నాకు బాగా అలవాటు. ఓకే, నేను మంచిగా కొద్దిసేపు పడుకొని ఇదిగో ఇప్పుడే లేచాను. లేచిన తర్వాత ఇది మళ్ళీ అగైన్ వర్క్, స్క్రిప్ట్ ఎలాగైనా సరే. అంటే నాకు థాట్ వచ్చింది బేసిక్గా. అండ్ యూట్యూబ్లో కూడా ఒక అతను కామెంట్ చేశాడు, ఏంటంటే ఏమని చేశాడంటే, బ్రో ఆ వేని చాలా కామెడీగా తీసుకెళ్ళు అని చెప్పేసి. బేసిక్గా నా ట్రీట్మెంట్ కూడా అలానే ఉంటుంది. ఫస్ట్ సీరియస్గా తీసుకెళ్ళాను, తర్వాత కామెడీ. బట్ ఆ థ్రిల్ ఏదైనా, ఆ థ్రిల్ అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా నేను హోల్డ్ చేయగలిగాను. నెక్స్ట్ క్లైమాక్స్లో డిస్కషన్ ఉంది. సో క్లైమాక్స్ డిస్కషన్ నా ప్రాబ్లం. సో 1.5 minute 2 minutes డిస్కషన్ ఉంటుంది. అది ఎంత ఎంగేజింగ్గా ఉంది, సరిపోద్దా అనేసి నేను చెప్పాలనుకున్న పాయింట్ అయితే మటుకి చెప్పేశాను. బట్ ఎక్కువ టైం తీసుకున్నాడమనే ఫీల్, షార్ట్ ఫిలిం స్కేల్ కదా అనిపించి. బట్ కొన్ని షార్ట్ ఫిలిం చూసినప్పుడు మ్యాక్సిమం సినిమా మొత్తం డిస్కషన్లోనే ఆడియన్స్ని ఎంగేజ్గా కూర్చోబెట్టిన షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి. సో అవి చూసినప్పుడు ఖచ్చితంగా చూస్తారు, కంటెంట్ కానీ కనెక్ట్ అయితే. సో నో ప్రాబ్లం అని చెప్పేసి కూడా అనిపిస్తుంది. ఇప్పుడైతే మటుకి 4:30 అయిపోయింది. అలా కొంచెం 5 అవుతాయి, కానీ మన టెర్రస్ మీదకి వెళ్ళి కాసేపు రాసుకున్నట్టయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈవినింగ్ టైం అంటే తెలిసినే కదా ఎలా ఎంత బాగుంటుందో, గోల్డెన్ అవర్ టైంలో. సో వెళ్దాం. ఆల్మోస్ట్ అయిపోయింది. చిన్న క్రేజీ పాయింట్స్ యాడ్ చేస్తున్నాను అంతే. చిన్న దాన్ని ఏమంటారు, న్యూయాన్సీసా, అలాంటివి యాడ్ చేస్తున్నా. సో అప్పుడు స్టోరీ ఇంకా ఒక రియల్ ఫీల్కి వస్తుంది, రియల్ వరల్డ్లో జరుగుతున్నట్టు ఉంటుంది. సో చూద్దాం. పేపర్ మీద మన స్క్రిప్ట్ 100% బాగుంది అంటే నెక్స్ట్ మన టేకింగ్, సో అది ఎలా ఉంటుంది, ఫస్ట్ దాన్ని టెస్ట్ చేసుకోవడానికి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, ఒకవైపు మూవీ స్క్రిప్ట్, ఒకవైపు షార్ట్ ఫిలిం స్క్రిప్ట్ అంటూ మైండ్ చిక్చిక్ అవుతుంది. కానీ తప్పదు, ఈ ఇయర్ ఎలాగైనా గట్టిగా కొట్టాలి. ఈ షార్ట్ ఫిలింతోనే కొట్టాలి ఫస్ట్. ఇది ఫస్ట్ నా టార్గెట్. ఇది 1,00,000 మంది పీపుల్స్ అంటే చూడాలి, అందరిని సాటిస్ఫై చేయాలి.
మంచి పాయింట్ చెప్పామనేలాగా. ఓకే, అది చేద్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక వర్క్ చేసేద్దాం అంతలోకి. ఫైనల్లీ ఈరోజు మొత్తంలో మటుకి ఈవినింగ్ టైం ఒక మంచి కామెడీ సీన్ అయితే వచ్చిందబ్బా. చాలా చాలా ఫన్నీగా అనిపించింది. అది రాస్తున్నప్పుడు కూడా నాకు నేను వావ్ భలే వచ్చిందిరా అని చెప్పేసి. అంటే జస్ట్ ఒక 30 to 35 seconds 40 seconds ఉంటుంది, బట్ చాలా చాలా ఫన్నీగా ఉంది. అంటే ఒక మంచి సీన్ కానీ లేదా ఒక మంచి షాట్ పడినప్పుడు ఆ ఫీలే వేరే ఉంటుంది అబ్బా. నాకైతే ఈరోజు మంచి ఫీల్ వచ్చింది. అందుకే ఇక రూమ్కి వచ్చేసాను. రూమ్కి వచ్చేసి మంచిగా ఏదైనా వండుకొని తిని అది ఆలోచించుకుంటూ నెమర వేసుకుంటూ ఇంకా ఏదైనా బెటర్గా ఏదన్నా ఆ టేకింగ్ పరంగా ఎలా తీసుకెళ్ళవచ్చు, ఏంటి ఇవైనా వస్తాయేమో అని చూడాలి. సో ఫస్ట్ అయితే మంచిగా ఫస్ట్ అవి అన్నీ కడిగి పెట్టేసేస్తే మా వాళ్ళు వచ్చినప్పుడు రైస్ పెట్టేసుకుని ఎవరు తింటారు ఎవరు తినరు, అలానే కర్రీ ఏంటి ఇవన్నీ చూసుకోవచ్చు. అది సంగతి. బట్ చాలా మంచి సీన్ అబ్బా. మీరు ఖచ్చితంగా రేపు పొద్దున చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, కామెడీగా నవ్వుకుంటారు కూడా. ఎక్సైట్మెంట్ అది స్క్రీన్ మీద ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఇంతే ఈ గత ఈ 1 week నుంచి కూడా నేను ఇదే పని చేస్తూ ఉన్నాను. ఇదే థింక్ చేయడం, ఇదే ఆలోచించడం, ఎలా రాయాలి, ఏం చేయాలి, ఇంకా బెటర్ ఎలా తీసుకెళ్ళాలి. ఓరే అసలు ఎన్ని డ్రాఫ్ట్లు చేంజ్ అయినాయో. నా పక్కన చదివిన వాళ్ళు ఫస్ట్ ఒక స్క్రిప్ట్, నెక్స్ట్ వాళ్ళు చదివేటప్పటికి ఇంకొక అప్డేట్, ఇంకోటి అలా ఇప్పటికి ఒక 5-6 పైనే, సారీ 5-6 అంటున్నాను ఏంటి, ఒక 10 times స్క్రిప్ట్ అప్డేట్ అయింది. చిన్న షార్ట్ ఫిలిమే 10 times రీరైటింగ్. ఫన్నీ రైటింగ్ ప్రాసెస్ చాలా బాగుంటుంది అసలు. చాలా మనం ఆలోచిస్తాం, వేరే పని ఏం చేయబుద్ధి కాదు. మంచిగా రాసుకున్నామా, ఫీల్ అయ్యామా, హ్యాపీగా ఫీల్ అయ్యామా, పక్కన ఉన్నవాడు చెప్తుంటాం. అది వచ్చి ఈ రైటింగ్ రాస్తున్నప్పుడు మన పక్కన ఉన్నవాడు సేమ్ మన కేటగిరీ అయితే హ్యాపీగా ఉంటుంది, కానీ లేకపోతే వాడికి తలకే నొప్పి అనిపిస్తుంది. ఏంట్రా బాబు చంపేస్తున్నావు మమ్మల్ని డే అండ్ నైట్, బాబోయ్ నీకు దండంరా బాబు అని చెప్పేసి అంటారేమో. అంత టార్చర్ చేస్తాం మనం. నేనైతే ఇక్కడ నా రూమ్మేట్ కొత్తగా ఒక అతను వచ్చాడు. సో మనోడికి వెంకటరామయ్య ఇదిగో ఇలా వచ్చింది, ఇలా చేయొచ్చు అంటావా, ఇదిగో ఇలా ఉంది అని చెప్తుంటే, అంటే మనోడేమో సినిమా చూస్తుంటాడు, నేను మరి నాకు సీన్ వచ్చింది చెప్పు, ఇది ఎలా ఉందో చెప్పు అది ఇదనేవాళ్ళు. అంతకుముందేమో ఫోన్ చేసి ప్రహాస్ని, అంతకుముందు ఇంకొకళ్ళు. సో వాళ్ళ మైండ్ తింటూ ఉంటాను, తప్పదు. కరెక్ట్గా అంటే చాలామందికి ఇప్పుడు ప్రహాస్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళిద్దరు సింక్లో ఉండి వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటారు. అండ్ ఇంకా నా రూమ్ పక్కనే ఒక అతను ఒక షార్ట్ ఫిలిం చేస్తున్నాడు. సో అతని ఫ్రెండ్ వాళ్ళతో డిస్కషన్ చేస్తానంట. సో మనకి ఆ పర్సన్ లేడు. సో నేను అందువల్ల వేరే వాళ్ళ మీద ఖచ్చితంగా డిపెండ్ అవ్వాలి. ఇద్దరం ఒకే సింక్లో ఉండి ఇద్దరం చేయాలనుకునే అలా లేరే. సో లేకపోతే నేను కూడా ఇంకోలాగా డిస్కషన్ చేసి బాగుండేదేమో. నా ఒక్కడే మైండే పనిచేస్తుంది కదా, అది ప్రాబ్లం. సర్లే, అందరికి ఒకలాగా ఉండవు కదా, అందరి లైఫ్లో ఒకలాగా ఉండవు, అందరి సిచ్యువేషన్లో ఒకలాగా ఉండవు. సో అయినా సరే మనం మంచిగా థింక్ చేసి మంచి స్క్రిప్ట్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను, మంచి స్టోరీని మీకు పరిచయం చేస్తాను, అదైతే కన్ఫాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.